శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి నవంబర్ 15 నుంచి వక్రగమనం నుంచి రుజుమార్గంలోకి మారబోతున్న శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, వీరు ముందుగానే జాగ్రత్త పడవలసినటువంటి సమయం స్టార్ట్ అవుతుంది మీకు ఈ నవంబర్ 15వ తారీఖు నుంచి. ప్రస్తుతం శని భగవానుడు వీరికి చాలా అనుకూలమైనటువంటి తృతీయ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అయితే గత 4 నెలలుగా శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల మరి 2వ స్థానం మీద కూడా తన ప్రభావాన్ని నవంబర్ 15 వరకు చూపించడం వల్ల జాతకుడికి కుటుంబ బాధ్యతలు పెరగడం, కుటుంబ విషయాల్లో అనుకూలత లేకపోవడం, కుటుంబ ఆదాయం తగ్గడం, తీరిపోయిందనుకున్నటువంటి బాధ్యతలు తిరిగి ప్రారంభం అవడం లాంటి విషయాలు గత 4-5 నెలలుగా చాలా వరకు ధనుసు రాశి వారికి రావడం లేదు. ఏదో అలాగా బాగుంటుంది, త్వరలో బాగుంటుందని ఎదురు చూడటం జరిగింది. అటువంటి వారికి ఈ నవంబర్ 15, 2024 నుంచి శని రుజుమార్గంలో పొందుతూ కేవలం మార్చి 29, 2025 సంవత్సరంలో చతుర్థ స్థానం అయినటువంటి మీనరాశిలోకి మారడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా వీళ్ళకి అతి తొందరలో అర్ధాష్టమ శని ప్రారంభం అవబోతుంది. అయితే వీళ్ళకి కేవలం మిగిలి ఉన్నటువంటి టైము నవంబర్ 15 నుంచి చూస్తే మార్చి 29 మధ్యలో కేవలం 134, 135 రోజుల్లో వీళ్ళు ఈ శనికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు జాగ్రత్త పడవలసి ఉంటుంది. అంటే ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అని మనం పరిశీలిస్తే మరి ముఖ్యంగా ముందుగా శని 3వ స్థానం నుంచి 5వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. అంటే చాలా వరకు ఈ మధ్య ప్రాంతంలో శని యొక్క విశేషత ఏంటంటే శని ఒక భావంలోకి మారినప్పుడు ఆ భావంలో 2.5 సంవత్సరాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒక భావంలోకి మారిన వెంటనే ఏం చేస్తాడు, చెడు ఫలితాలు ఏమైనా ఉంటే వెళ్ళంటనే ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మంచి ఫలితాలు ఉన్నాయనుకోండి, అవి చాలా వరకు ఆఫ్ చేసి ఇంకా తను రాసి విడిచిపెడతాడు ఒక 3 నెలలు అనగా అప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల మనం పరిశీలిస్తే ఈ ధనుసు రాశి వారి యొక్క అభివృద్ధి చాలా వరకు ఆగిపోయింది. 5వ స్థానాన్ని వీక్షించడం వల్ల ముఖ్యంగా జాతకుడు సంతాన విషయంలో వారికి సరైనటువంటి అభివృద్ధి లేకపోవడం, వీళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు లేకపోవడం, ఏదనుకుంటే అది దూరం అవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ విషయంలో డిసప్పాయింట్మెంట్స్, వృత్తి వ్యాపారాల్లో అనుకూలత లేకపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. అలాగే మరి 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల తీర్థయాత్రలు చేద్దామనే ఆలోచన వాయిదా పడుతుంటుంది. విదేశ ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడుతుంటాయి. మరి ముఖ్యంగా వ్యయస్థానాన్ని వీక్షించడం వల్ల ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దామని కానీ దేంట్లో ఉన్న పెట్టుబడి పెడదామన్న ఆలోచన కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే ఏంటంటే సంపాదించిన ధనం అంతా కూడా అనవసర విషయాలకి, వడ్డీలు పే చేయడానికి, ఏదో ఎంటర్టైన్మెంట్కి, రహస్య ఖర్చులకి అయిపోతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఏంటంటే వీటన్నిటి నుంచి జాతకుడు బయటపడి ముఖ్యంగా ఏంటంటే వాడి యొక్క అదృష్టం కలిసి వస్తుంది. గతంలో ఏమైనా స్పెక్యులేషను, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే అది చాలా కాలంగా ఆగిపోయి ఇప్పుడు మీకు దాంట్లో ప్రతిఫలం వచ్చి మీరు పెట్టినటువంటి పెట్టుబడి కొంతవరకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా వీసా కోసం ప్రయత్నం చేస్తున్నాం, దూర ప్రాంతంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం, పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ నవంబర్ 15 తర్వాత ఖచ్చితంగా ఏప్రిల్ నెల ప్రారంభం అవ్వకుండానే మీ యొక్క యాత్రలు ప్రారంభమవుతాయి. విమాన ప్రయాణం కూడా చేయవలసి ఉంటుంది. అలాగే పుణ్య కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఇంతకాలంగా మీరు చేసినటువంటి పూజలు ఈ సమయంలో కలిసి రావడం జరుగుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయంలో మరి గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా, ఇన్వెస్ట్ చేసి ఉన్నా తిరిగి రావడం జరుగుతుంది. మంచి వాటి మీద ఖర్చు పెడతారు. మీ యొక్క వ్యాపార అవసరాలకు తగు విధంగా
ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఎక్కువ టైం ఉండదు, కేవలం నవంబర్ 15 నుంచి మార్చి 29 మధ్యలో టోటల్గా ఈ మంచి కార్యక్రమాలన్నీ శని రాశి మారే ముందు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దాని తర్వాత ఇంచుమించుగా 29 మార్చి అంటే ఏప్రిల్ నెల నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మరి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం జరుగుతుంది. స్థిరాస్తి అమ్మే ప్రయత్నం ఏమన్నా ఉంటే అది అమ్మే ప్రయత్నం జరుగుతుంది. పంచుకోకుండా ఉన్నటువంటి స్థిరాస్తి మీరు మీ పిల్లలకి పంచిపెట్టడం కానీ, లేదంటే మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి ఆస్తి అన్నదమ్ములు పంచుకోవడం కానీ, స్థిరాస్తి పంపకాల విషయంలో ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. గృహం నుంచి కొందరు బయటికి వెళ్ళడం, అలాగే ప్రశాంతమైనటువంటి వాతావరణం కొద్దిగా అల్లకల్లోలంగా మారడం జరిగే అవకాశం ఉంది. వృత్తిలో సడన్గా అప్పటి వరకు ఉన్నటువంటి వేగం తగ్గి చాలా నిస్సత్తుగా చాలా వీక్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, బట్ ఎనీహో మార్చి 29 తర్వాత రాబోయే అర్ధాష్టమ శని గురించి తర్వాత చర్చించుకుందాం. ప్రస్తుతం మాత్రం మీరు నవంబర్ 15 నుంచి మార్చి 29 మధ్యలో మీరు వృత్తి సంబంధించిన విషయాల్లో, ఆర్థిక సంబంధించిన విషయాల్లో, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా మరి తొందరపడి జాగ్రత్త తీసుకుంటే ఇవన్నీ కూడా మీకు క్యూర్గా అభివృద్ధి శని చివరిలో ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దాన్ని పొందే ప్రయత్నంలో మీ యొక్క పనులు వేగవంతం చేసుకుంటే 100% సక్సెస్ రాబోతుంది. స్వస్తి. ఏ రాసుల వారికైనా శని భగవానుడు అనుగ్రహించిన ఆగ్రహించిన అది జాతకుడి యొక్క ప్రవర్తన మీద, అతని నడవడిక మీద, అతను చేస్తున్నటువంటి పనుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎంత దుస్థానంలోకి వచ్చినా జాతకుడు తగు క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల శని భగవానుడు పాజిటివ్గా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలామంది రాజకీయ నాయకులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు కూడా ఏలినాటి శనిలోనే ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా రావడం జరిగింది. శని పదవి ఇవ్వటానికి కానీ, వివాహానికి కానీ ఎప్పుడు కూడా అడ్డైతే పడ్డు. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి, క్రమశిక్షణ బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ శని యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు అంటే ఎటువంటి ఇబ్బందులు? ఆర్థిక దారిద్ర్యం, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత, వ్యసనాలు, ఇతరుల ఆస్తి మీద వ్యామోహం పెంచుకోవడం, స్త్రీలను వేధించడం, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. అంటే అనేక ఉంటాయి, ఇందులో కొన్ని. వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఇది ఒక అద్భుత అవకాశం. మనకి రేపు రాబోతున్నటువంటి కార్తీక మాసం, మీరు ఎవరైనా సరే, కొత్త వారైనా సరే, పాత వారైనా సరే, బాగా ఇబ్బందులు పడుతున్నవారు స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల 41 రోజులు విధి విధానంగా సంపూర్ణంగా గురువు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల కంప్లీట్గా మీకు దీక్ష స్వీకరించి పూర్తయ్యే లోపల 100% శని మీకు అనుకూలంగా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది నెంబర్ 1. ఇక విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా బిఫోర్ సన్ రైజ్, సూర్యోదయానికి ముందుగానే లెగిసి కేవలం ఒక 35 నుంచి 45 నిమిషాల వరకు వాకింగో, స్కిప్పింగో, ఏదో ఒక శరీరాన్ని వ్యాయామం రూపంలో చేర్చడం, అలాగే సూర్యోదయం అయిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకుడు క్రమశిక్షణతో మెలగడం వల్ల కంప్లీట్గా అతనికి మంచి విద్య, మంచి నడవడిక రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా శని యొక్క రెమెడీ అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఎక్కువగా వాకింగు, రన్నింగు చేయడం వల్ల. మరి దాని తర్వాత ఏంటంటే వృద్ధుల్ని, మీ కుటుంబంలో ఎవరైనా వయసు పడిన వారు వృద్ధులు, నానమ్మలు, తాతయ్యలు ఉంటే వాళ్ళని కనీసం రోజు ఒకసారి పలకరించి పరామర్శించి వారికి ఏవైనా తినడానికి ఏమైనా కావాలా, లేదంటే ఏమైనా మందులు అవసరం ఉన్నాయా అని చూసి అవి ఒక్కసారి వారికి సహకరించడం మంచిది. అలాగే ఇంట్లో పెద్దవారు లేనప్పుడు ఏదైనా ఒక అనాథాశ్రమం కానీ, వృద్ధాశ్రమం కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులని సేవ చేయడం వల్ల
100% మీకు ఈ యొక్క శని యొక్క ప్రభావం తగ్గి అనుకూల పరిస్థితులు ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో 100కి 100 సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే, మీకు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న సొంత గృహం ఏర్పడడం లేదు అనుకుందాం. అలాగే మీ యొక్క వాహనాలు తరచూ రిపేర్ అవుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా గృహయోగం కావాలనుకున్న వాళ్ళు మీ అవకాశాన్ని బట్టి ఏదైనా అనాథాశ్రమం, వృద్ధాశ్రమం అంటే ముసలివాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళి, మరి ఎలాగ రాబోయేది చలికాలం కాబట్టి వాళ్ళు కప్పుకోవడానికి ఏమైనా ఒక చక్కని దుప్పటి, వాళ్ళకి ఏమైనా నిత్యావసరంగా ఉపయోగించే మందులు కొన్ని డొనేట్ చేయడం వల్ల మీరు చూడండి, ఒక్కసారి చేసి చూడండి, మళ్ళా అతి తొందరలోనే మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే మరి బాగా ఇబ్బందులు పడుతున్నవారు ఒక శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో, అంటే శని భగవానుడి యొక్క దేవాలయం కొన్ని ఉంటాయి, లేని వాళ్ళు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించి, అంటే మన నవగ్రహాలన్నిటికీ పూజించాలి, దాని తర్వాత పర్టికులర్గా శని భగవాన్ని పూజించాలి. అది అయిపోయిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహంతో శనిగ్రహ అనుగ్రహాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా నవగ్రహాలకి మనం పూజ చేసినప్పుడు, ఎస్పెషల్లీ శని భగవానుడికి పూజ చేసినప్పుడు సూర్యోదయానికి ముందుగానే చేయడం వల్లే ఆ ఫలితం చాలా ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఏ రోజైతే మీరు నవగ్రహాలకి శని భగవానికి తైలాభిషేకం ఈ నువ్వులతో అర్చన చేస్తారో ఆ రోజంతా కూడా మీరు కంపల్సరిగా నూనెతో చేసిన పదార్థాలు, నూనె కాదు, నెయ్యి కాదు, డాల్డా కాదు, ఏ విధంగా కూడా అటువంటి తినకుండా కేవలం తాలింపు పెట్టని వస్తువులు, ఫ్రూట్స్ లాంటివి తినడం, ఆ రోజు మీరు బ్రహ్మచర్యం పాటించడం, భూమి మీద పడుకోవడం, ఎటువంటి మత్తు పదార్థాలకి అలవాట్లకి అబద్ధాలు చెప్పకుండా ఆ శనివారం రోజు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు చేయడం వల్ల కంపల్సరిగా మీకు దాని నుంచి శని భగవాను ఇబ్బంది నుంచి బయటపడతారు. అయితే ఏదో మొక్కుబడిగా ఒకరోజు చేసామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. స్వామికి 8వ సంఖ్య ఇష్టం కాబట్టి మీరు 8 శనివారాలు ఈ విధంగా చేసుకోవడం వల్ల 100% మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.